హీరా గ్రూప్ చైర్పర్సన్ నవహిరా షేక్ పై సినీ నిర్మాత బండ్ల గణేష్ కొడుకు హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో నవహిరా షేక్ కి చెందిన ఒక ఇంట్లో బండ్ల గణేష్ కొడుకు హీరేష్ అద్దెకుంటున్నారు. ఇంటిని అమ్మాలని భావిస్తున్నట్టు నవహిరా షేక్ చెప్పడంతో అదే ఇంటిని కొనుగోలు చేయడానికి బండ్ల హీరేష్ 3 కోట్ల రూపాయలు చెల్లించాడు. ఆయన కొనుగోలు చేసిన ఇల్లు ఈడీ జప్తులో ఉందని తెలుసుకున్న బండ్ల హీరేష్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని నవహిరా షేక్ పై ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె ఇల్లు ఖాళీ చేయాలని హుకుం జారీ చేయడంతో ఫిల్మ్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. బండ్ల హీరేష్ ఫిర్యాదుతో నవహిరా షేక్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. అసలు వివాదం ఏంటి? చెప్తున్నారు ఈడీ జప్తులో ఉన్న ఇంటిని అమ్మాలని చూసినట్టుగా బండ్ల హీరేష్ చెప్తున్నారు. మనం చూస్తున్నాం, హీరా గోల్డ్ స్కామ్ తర్వాత మరోసారి నవహిరా షేక్ వివాదం బయటకు వచ్చింది. అయితే గత కొంతకాలంగా కూడా బండ్ల గణేష్ కుమారుడు నవహిరా షేక్ సంబంధించిన ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే ఏదైతే ఇంతకు ముందు ఈడీకి సంబంధించిన అటాచ్మెంట్ తో ఈ ఇల్లు కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఆ విషయం తెలిసిన తర్వాత బండ్ల హీరేష్ ఆ ఇంటికి సంబంధించిన 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఆ ఇల్లు కొనుగోలు చేసేందుకు. కానీ ఆ తర్వాత ఈడీ అటాచ్మెంట్ ఉందని తెలియగానే ఆ తర్వాత ఆ ఇంటిని నుంచి కూడా ఓన్లీ కిరాయి మాత్రమే కట్టుకుంటూ వచ్చారు. అయితే మిగిలిన అడ్వాన్స్ ఏదైతే ఉందో పే చేస్తేనే ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ముందు ఆ 3 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత మిగిలిన అడ్వాన్స్ కాదు కానీ ఆ ఇంటిని ఖాళీ చేస్తామని చెప్పడంతో కూడా అయితే తను ఏదైతే అడ్వాన్స్ కట్టకపోవడంతో ఇప్పుడు నిన్న సాయంత్రం వాళ్ళ ఇంటికి ఒక్కసారిగా 10 మంది దుండగులతో వచ్చి ఇంట్లోకి ప్రవేశం చెందినట్టు కూడా తెలిసిందే. ఆ సమయంలో కూడా ఇంట్లో వాళ్ళని బెదిరించడంతో బండ్ల హీరేష్ భయపడి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈడీ అటాచ్మెంట్ ఏదైతే నవహిరా షేక్ కి సంబంధించిన అటాచ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా మళ్ళీ నవహిరా షేక్ వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మళ్ళీ వాటిని ఈ విషయం పైన ఈడీ ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారో నిన్న ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే 2 కేసులకు సంబంధించి కూడా ఫిల్మ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిందు. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.